హలో ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన టాపిక్ ఏంటి అని అంటే గోల్డ్ కాయిన్స్ కొంటాము. ఆ గోల్డ్ కాయిన్స్కి జిఎస్టీ ఉంటుందా, దానికి మేకింగ్ ఛార్జెస్ ఉంటాయా, ఇంకా ఆ కాయిన్స్ గురించి వాటిని కొనడం గురించి చాలామందికి చాలా డౌట్స్ అయితే ఉంటాయి. వాటి గురించి నాకు తెలిసిన విషయాలను అయితే నేను కొన్నిటిని ఈ వీడియోలో అయితే షేర్ చేసుకుంటున్నానండి. ఫస్ట్ థింగ్ ఏంటి అని అంటే, అన్నిటికంటే ఫస్ట్ థింగ్, గోల్డ్ అనడంతో ప్రతి ఒక్కరికి వచ్చే ఆలోచన ఇది లేడీస్ విషయం మాత్రమే అన్నట్టు చూస్తారండి. కానీ ఇది ఓన్లీ లేడీస్కి సంబంధించింది కాదు. గోల్డ్ అనేది ఏంటి అని అంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అనమాట. గోల్డ్ అనేది ఒక ఇన్వెస్ట్మెంట్. నెక్స్ట్ మనకి అవసరానికి ఇంకొకరి దగ్గరికి వెళ్ళి మనం చేయి చాచి వాళ్ళని అడగడం కంటే మన వస్తువుతోనే మనము అమౌంట్ బ్యాంక్లో పెట్టుకొని మనం అమౌంట్ తెచ్చుకోవచ్చు అనమాట. ఇవన్నీ మనకు అందరికీ తెలిసినవే డైలీ విషయంలో. బట్ ఏంటి అని అంటే మ్యాక్సిమం ఆఫ్ మన మిడిల్ క్లాస్ పీపుల్ ఎవరమైనా ఏమనుకుంటామంటే గోల్డ్ అంటే టోటలీ లేడీస్గానే అనుకుంటాం అనమాట. ఏంటంటే వాళ్ళు ఎప్పుడు అడుగుతూ ఉంటారు గోల్డ్, అది కావాలి ఇది కావాలని అడుగుతూ ఉంటారు అన్నట్లే చూస్తారు తప్ప దాన్ని ఇన్వెస్ట్మెంట్ మోడ్లో చూసే వాళ్ళు అయితే చాలా తక్కువ మంది. జెంట్స్ చాలా తక్కువగా ప్రిఫరెన్స్ అయితే ఇస్తుంటారండి. కానీ ఈ గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం వల్ల ఏంటి అని అంటే మనకు తెలియకుండానే మనము ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నట్టు. అంటే మీరు అనొచ్చు చాలా ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి మనకి, ఇంకా తొందరగా గ్రో ఉండే ఇన్వెస్ట్మెంట్లని. చాలా ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయండి, దానికి తగ్గట్టు రిస్క్ కూడా ఎక్కువగా ఉంటుంది. కానీ మనం ఈ గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసే ప్రతి రూపాయి కూడా మనకి గ్యారంటీ. మనం చూసుకోవచ్చు లాస్ట్ ప్రీవియస్ డేస్ నుంచి గోల్డ్ అయితే అసలు మనం ఊహించినంత రేటుకి అయితే వెళ్ళిపోతూ ఉంది. 80,000 దాకా వెళ్ళిపోయింది అనమాట. ఇప్పుడు ఎక్కడో దాకా ఎందుకండి నేను చెప్తున్నాను. నేను ఒక 5,200 చేంజ్ ఉన్నప్పుడు ఒక కాయిన్ తీసుకున్నాను. టూ కాయిన్స్ తీసుకున్నాను, 1 గ్రామ్ కాయిన్స్ ఒక 2. రీసెంట్గా పాపకి ఇయర్ రింగ్స్ తీసుకున్నప్పుడు ఆ కాయిన్స్ చేంజ్ చేసేసాను అనమాట. అప్పుడు నేను తీసుకున్నది వచ్చేసి 5,200 పడితే ఈరోజు ఒక్కొక్క కాయిన్ వచ్చేసి 8,000 దాకా, దగ్గర దగ్గర ఒక 100 అట్లాగా తక్కువతో 8,000 దాకా పోతా ఉందన్నమాట. 999 గోల్డ్ చూడండి ఎంత చేంజ్. చాలా తక్కువ కాలంలోనే ఎక్కువ చేంజ్ అయితే గోల్డ్ మీద ఇప్పుడు వచ్చేస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనమైతే గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకోవడానికైతే ట్రై చేయాలి, ఎందుకంటే సేఫ్ ఇన్వెస్ట్మెంట్ కాబట్టి. ఇప్పుడు మన వీడియోలోకి వచ్చేసినట్లయితే ఫస్ట్ కాయిన్స్ కూడా మేకింగ్ ఛార్జెస్ ఉంటాయా అని అంటే ఉంటాయండి, ఖచ్చితంగా మేకింగ్ ఛార్జెస్ అయితే ఉంటాయి. బట్ ఆ మేకింగ్ ఛార్జెస్ అనేది మనం ఎక్కడ కొంటున్నాము అన్న ఆ ప్లేస్ని బట్టి ఉంటుందండి. ఇప్పుడు సపోజ్ పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్లో, మలబార్లో కానీ లేదా అలాంటి షాపింగ్ మాల్స్లో కొన్నామంటే కొంచెం మేకింగ్ ఛార్జెస్ వాళ్ళు ₹1 ఎక్కువే ఉంటుంది. అలా కాకుండా మనం ఇట్లా చిన్న చిన్న గోల్డ్ షాప్స్ తీసుకున్నాము అని అంటే అక్కడ ఒక రీజనబుల్గా ఉంటుంది. అండ్ ముత్తూట్ ఫైనాన్స్లో వాటిల్లో కూడా ఉంటాయన్నమాట గోల్డ్ కాయిన్స్. అలాగా మనం తీసుకునే దాని దగ్గరనే బట్టి ఉంటాయన్నమాట గోల్డ్ కాయిన్స్ మీద మేకింగ్ ఛార్జెస్. బట్ ఎక్కడ తీసుకున్నప్పటికీ అవేమి వేలల్లో అయితే ఉండవు, చాలా తక్కువ ఉంటాయి. 1 గ్రామ్కి హార్డ్లీ ఎంత పడినా కూడా 100 లేకపోతే 150 రూపీస్ అట్లా ఉంటుంది అంతేను. లేదు బాగా ఎక్కువ తీసుకున్నారు అని అంటే 200 రూపీస్, అంతకంటే మాత్రం ఎక్కువ ఉండే ఛాన్సెస్ అయితే ఉండవు. నెక్స్ట్ అనదర్ వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అని అంటే, అదే మనము బిస్కెట్ అంటే ఒక పెద్ద బిస్కెట్ టైప్లో ఉన్న దాంట్లో నుంచి ఒక పీస్ కట్ చేయించుకొచ్చామంటే దానికైతే అసలు టోటల్ మేకింగ్ ఛార్జెస్ ఉండవు. అది ఫస్ట్ విషయం అండి. అండ్ జిఎస్టీ ఉంటుందా అంటే ఖచ్చితంగా జిఎస్టీ ఉంటుందండి. మనము స్టేట్ ట్యాక్స్ వేసుకుంటారు అండ్ సెంట్రల్ ట్యాక్స్ రెండు వేసుకుంటారు. రెండు వేసుకొని మనం జిఎస్టీ అయితే ఆర్నమెంట్ కొన్నా పెట్టుకోవాలి అండ్ కాయిన్ కొన్నా కూడా పెట్టుకోవాలి. తర్వాత చాలామందికి ఇంకొక డౌట్ ఏంటి అంటే, ఇప్పుడు మనం కాయిన్స్ కొనుక్కుంటున్నప్పుడు జిఎస్టీ కడుతున్నాము, మళ్ళీ ఆ కాయిన్స్ని ఆర్నమెంట్గా మార్చుకున్నామంటే అప్పుడు జిఎస్టీ కడతాం కదా, 2 టైమ్స్ జిఎస్టీ వేస్ట్ కదా మాకు అని అంటున్నారు అని కొంతమంది అడిగారు డౌట్. యాక్చువల్లీ ఏంటి అని అంటే, మనం గోల్డ్ కాయిన్ కొనాలి అనుకున్నప్పుడు మనం ఫస్ట్లోనే మనం ఒక డెసిషన్ తీసుకోవాలి. ఓకే పలాని వస్తువుకే నేను తీసుకుంటున్నాను అంటే ఒక 8 గ్రామ్స్ 9 గ్రామ్స్ 10 గ్రామ్స్ అలా అయినప్పుడే మారుద్దాము అని ఫిక్స్ అయినప్పుడు 22 క్యారెట్ అంటే ఆర్నమెంట్కి సంబంధించిన కాయిన్ తీసుకోవాలి. అలా వద్దు ఇది నాకు ఇన్వెస్ట్మెంట్ మోడ్కి మాత్రమే అనుకున్నప్పుడు 999 కాయిన్ తీసుకోవాలన్నమాట. అప్పుడు మనము ఒక పర్టికులర్ కాయిన్స్ అయ్యేంత వరకు మనం చేంజ్ చేయము.
తర్వాత పర్టికులర్ అమౌంట్ కాయిన్స్ అయినప్పుడు మనం చేంజ్ చేసినప్పుడు మన టోటల్ అమౌంట్ అంటే గోల్డ్ రేట్ పెరుగుతూనే ఉంటుంది కాబట్టి మనం ఇక్కడ కట్టిన ఏవైతే జిఎస్టీలు కావచ్చు అవన్నీ కూడా మనకి తిరిగి వచ్చేస్తాయి. ప్లస్ ఏంటి అని అంటే మనం ఆర్నమెంట్ ఎలాగో చేయించుకోవట్లేదు కాబట్టి 2 టైమ్స్ ట్యాక్స్ చేయాల్సిన అవసరం లేదు ఆర్నమెంట్ తీసుకోవాలి అనుకున్నా మనకు 22లో కూడా 22 క్యారెట్స్లో కూడా మనకి కాయిన్ దొరుకుతుందండి. ఆ కాయిన్ కానీ తీసుకున్నాము అని అంటే ఒక కాయిన్ లేదా 1 గ్రాము 2 గ్రామ్స్ 3 గ్రామ్స్ తీసుకొని అవి మార్చేయడం అనేది కరెక్ట్ కాదు. పర్టికులర్ ఒక మంచి ఎక్కువ కాయిన్స్ అయ్యేంత వరకు అట్లీస్ట్ ఒక 20 గ్రామ్స్ 30 గ్రామ్స్ అయ్యేంత వరకు మనము వాటిని జాగ్రత్తగా దాచుకొని అప్పుడు తీసుకున్నాము అని అంటే మనకు దానివల్ల యూజ్ అయితే ఉంటుంది. మీ డౌట్స్ అయితే క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో కొంచెమైనా యూజ్ అయ్యి ఉంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా మీరు కామెంట్ చేస్తే నేను వాటి మీద వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.